వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ నేనైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడ ఉన్నా. సో ప్రెస్ క్లబ్ దగ్గర కాంట్రాక్ట్ ఉద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. సో వాళ్ళ సమస్యలు ఏంది అనేది నేను చెప్పుడు కాదు, అసలు వాళ్ళ సమస్యలు ఏంది, ఇవాళ రౌండ్ టేబుల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అన్ని జిల్లాలకు వెళ్ళి ఇలా హైదరాబాద్ దగ్గరగా వాళ్ళు యూనిటీ అయ్యి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల గురించి పరితపించి ఇలా మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. అన్న నీ పేరేంది? బాలకృష్ణారెడ్డి. ఏ డిపార్ట్మెంట్లో పని? వాటర్ వర్క్స్లో చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఏజెన్సీ విధానంలో ఇప్పుడు దగ్గర 600 చిల్లర మంది మా బిల్ కలెక్టర్లు ఉంటారు. లైన్మెన్లు మొత్తం ఓవరాల్గా కలుపుకొని 4000 చిల్లర మంది ఉన్నాము. మొత్తం ఏజెన్సీలను పెట్టేసారు. దాంట్లో మా ఓన్లీ ఏవైతే మీ లైన్మెన్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారో ఒక 4-5 మాత్రమే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. మా మీటర్ రీడర్లు 676 మంది ఉంటే దానికి 10 మంది ఏజెన్సీలు ఉన్నారు. ఇప్పుడు 10 మందిలో మాకు వాళ్ళకి శాలరీ వచ్చేది ఎంత, మాకు లెక్క 18,000 చిల్లర వస్తున్నది. దాంట్లో మాకు చూపించేది ఏమన్నా 15,000 చిల్లర మాత్రమే చూపిస్తున్నారు. దాంట్లో ఈఎస్ఐపిఎఫ్ కట్ అయ్యి 13,533 రూపాయలు మాత్రమే మాకు శాలరీ వస్తుంది. దాంట్లో కూడా ఒకవేళ ఆబ్సెంట్లు అని చెప్పి అవో ఇంత కట్ అయిపోతున్నాయి. వాళ్ళ మనకు 4 లీవులు ఉంటాయి మంత్లీ. అది అంతకన్నా ఒకవేళ ఆ వర్క్ చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు 4 రోజులు కొంతమంది 4 లీవులు కూడా తీసుకోరు. వాళ్ళకి తీసుకొని వాళ్ళకేమో ఇప్పుడు నార్మల్గా బోనస్ లెక్క ఇవ్వాలి కదా, అది లేదు. మళ్ళీ ఒకటి ఒక రోజు లీవ్ తీసుకుంటే ఆబ్సెంట్ కింద కట్ చేయడం జరుగుతుంది, అదొకటి. ప్లస్ వాళ్ళు 3,000 చిల్లర తీసుకుంటున్నారు. ఈఎస్ఐపిఎఫ్ సరిగ్గా కట్టట్లేదు. కాంట్రాక్టర్లు కమిషన్ రూపంలో తీసుకుంటున్నారు. సరిగా వాళ్ళు ఈఎస్ఐపిఎఫ్ కట్టరు, టైం టు టైం శాలరీ ఇవ్వరు. ఇప్పుడు ఇంకో డివిజన్ 7లో దగ్గర 2 months శాలరీ ఇప్పుడు వచ్చేది ఉంది ప్రజెంట్. లాస్ట్ మంత్ ఈ మంత్ రాలేదు ఇంతవరకు. మళ్ళీ 2 years బ్యాక్ 5 months శాలరీ రావాలా. ఎవరెవరికి డివిజన్ 19, 7 ప్లస్ 14 ఈ 3 డివిజన్లకి 5 months శాలరీ రావాలి ఒకటి. ప్లస్ నీకు డివిజన్ 9 ప్లస్ 6, 16 అనుకుంటా, 16 ఉందో లేదో, మొత్తం అది 1.5 year శాలరీ వచ్చేది ఉంది. తను ఆల్రెడీ మొన్న శాలరీ సరిగ్గా వేయట్లేదని చెప్పి కంప్లైంట్ ఇస్తే తను ఒక్కరిని మాత్రం తీసేసారు. కానీ తన బినామీలను పెట్టి మళ్ళీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఏజెన్సీలు మళ్ళీ తెప్పించుకున్నారు. జీతం సరిగా వస్తలేని కంప్లైంట్ ఇస్తే జిఎస్ రెడ్డి అని చెప్పేసి కాంట్రాక్టర్ ఉన్నాడు. 1.5 year శాలరీ రాలేదు అప్పుడు. ఏది 2 years బ్యాక్ ఇవ్వలేదు, అది అట్నే ఉన్నది. అది ఎగ్గొట్టుకొని సపరేట్గా పోయినాడు. అయితే ఓకే, తీసేసారు. మరి పనిచేసేటోళ్ళకన్నా జీతం ఇచ్చిరా? ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. మళ్ళీ ఏం చేసిండు తను, ఇంకా వీళ్ళ మామూలుగా క్వశ్చన్ చేస్తే వాళ్ళని రూమ్లో తీసుకొని కూడా కొట్టే బాపతి ఆడతాను. ఇంకొకటి తన ఎవరైతే బినామీలు ఉన్నారో ఆ బినామీలను పెట్టి మళ్ళీ టెండర్ ఇప్పించాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా కొంతమంది అట్లా టైం టు టైం శాలరీ ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే మేము బిల్ కలెక్టర్ల ఏంటంటే మెయిన్గా మేము జియో 60 ప్రకారంగా మాకు చెప్తున్నారు, జియో 60లోనే ఉన్నామని చెప్తున్నారు. కాకపోతే ప్రూఫ్స్ అనేది మాకు బయటికి ఇస్తలేరు. మేము వాళ్ళకి ఏంటంటే కమిషన్లు వస్తాయి, ఎవరు ఆఫీసర్ వాళ్ళకు సంతకాలు పెట్టాల్సి వస్తుంది, ఆ కమిషన్స్ వస్తాయి. దాని గురించి మాది బయటికి తీయకుండా మా అందరు 676 మందితో మెయిన్గా ఆట ఆడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే దాంట్లో మేము కేటగిరీ 2 కిందకి రావాలి 60 ప్రకారంగా. దానివల్ల ఏమవుతుందంటే మేము కేటగిరీ 2 కింద అంటే మేము పబ్లిక్తోని కనెక్టివిటీ మాకు ఎక్కువ ఉంటుంది. ప్లస్ మేము స్టడీ చేసిన వాళ్ళమే ఉంటారు. మ్యాక్సిమం డిగ్రీ పైన ఉన్న వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ 13,000 జీతానికి ఇక్కడ ఏదో ఫ్యూచర్ ఉంటుంది కదా వాటర్ వర్క్స్లో, ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ సంస్థ కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ అందరూ ఇలా పనిచేస్తున్నారు. ఇప్పుడు దగ్గర నేను 12 years అవుతుంది. ఒక్కొక్కరు 15-20 ఏళ్ళ నుంచి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని సంవత్సరాల నుంచి కూడా ఏదో అప్పుడు 6,000 జీతానికి వచ్చినా కూడా ఏంటంటే ఇది ఒక గవర్నమెంట్ సంస్థ, ఫ్యూచర్ ఉంటుందేమో, బాగుపడతామని చెప్పేసి ఇంకా వెయిట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇంకొకటి మా కేటగిరీ 2 కిందకి తీసుకుంటే మాకు 19,500 రూపీస్ శాలరీ రావాలా. ఈ ఏజెన్సీ విధానాన్ని మొత్తానికి రద్దు చేయమని చెప్పి కోరుతున్నాము. అట్లా చేయకుండా మొన్న కూడా ఏం చేశారంటే తీసేస్తున్నామని చెప్పేసి లాస్ట్కి వస్తే మళ్ళీ అదే విధానం చేసినారు. మీకు జీతం వచ్చి ఎన్ని రోజులు అయిందన్న? ఎన్ని నెలలు అవుతుంది? 2 months అయితే. 2 months. మరి పిల్లలకు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, మిగతా ఇంట్లో ఖర్చులు ఎట్లా వెళ్తున్నాయి మరి మీకు? వెళ్ళట్లేదు, బయట అప్పు తెచ్చుకొని చేసుకుంటున్నాం. ఏమనంటే తీసేస్తామని చెప్తున్నారు. అలా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా 70% ఉన్నారు, 30% బయట ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకొని చేస్తున్నారు. సాలరీ అడిగితే తీసేసే విధానం, తీసేస్తాము మీరు పని చేస్తలేరన్న బెదిరించే అవకాశం చేస్తున్నారు. వాటర్ వర్క్స్ మీటర్ రీడరే. ఇక చాలా కష్టంగా ఉంది. మాకు పెట్రోల్ కూడా వెళ్ళాయి. అంటే మేము బిల్స్ ఇవ్వాలి నెల మొత్తం, మళ్ళీ 15 నుంచి మొత్తం కలెక్షన్ కూడా తిరగాలి. 30 days ఈ పెట్రోల్కి వాళ్ళ 3,000 4,000 పోతే మాకు వచ్చేది 9,000 వరకు వస్తుంది. అసలుకి చాలా కష్టంగా ఉంది. ఆ రూమ్ రెంట్కి అవి కట్టుకోవడానికి కష్టంగా ఉంది. మాకు కొంచెం అమౌంట్ సాలరీ వైజ్గా కొంచెం పెరిగితే. ఇప్పుడు మీరు నెలకి పని చేస్తున్నారు కానీ వచ్చే జీతం ఎందుకు ఆపుతున్నారు? ఆపేస్తున్నారు వాళ్ళు. ఈఎస్ఐపిఎఫ్ కూడా సరిగ్గా కట్టరు. మళ్ళీ మా పేరెంట్స్ కూడా డీటెయిల్స్ తీసుకోవద్దు. ఆధార్ కార్డులో ఎవరైతే మెన్షన్ ఉంటుందో ఫాదర్ డీటెయిల్స్ అది మాత్రం తీసుకొని ఇంకా మిగతా ఫ్యామిలీది తీసుకోరు వాళ్ళు.
మరి మనం అప్డేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్స్ మీకు ఇలా ఇయ్యలేరా? అసలుకి వాళ్ళు ఇప్పటివరకు మాకు ఈఎస్ఐపిఎఫ్ ఉన్న లిస్ట్ వాళ్ళు సైన్ చేసిన లిస్ట్ కూడా ఇవ్వలేదు, యాక్టివేషన్ కూడా మాకు ఫామ్ ఇవ్వలేదు ఇప్పటివరకు. కట్ అవుతుందా మరి నెలకి? పిఎఫ్ కట్ అవుతుంది, ఈఎస్ఐ డబ్బులు కట్ అవుతాయా? కట్ అవుతుంది మేడం. కట్ అవుతుంది, కానీ కడుతున్నారో లేదా అనేది తెలియదు. తెలియదు మాకు కూడా. అది మాకు సర్టిఫికేట్లు అవి ఏదైతే ఈఎస్ఐపి ఫామ్ ఉంటుందో అది కూడా వాళ్ళు ముద్ర వేసేస్తే మేము పోవడానికి ఉంటుంది హాస్పిటల్కి, మాకు ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది. అవి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. మీ సిచ్యువేషన్ ఏంది అసలు? 19 డివిజన్ అండి, నా పేరు ప్రేమ్ సాగర్. అంటే 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, సరైన జీతం ఇవ్వట్లేదు. ఎందుకంటే అద్దె ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మాకు కూడా 30,500 సరిపోవట్లేదు. మేము జీతాలు పెంచాలని ప్రపోజ్ చేస్తున్నాం. అది ఏజెన్సీని రద్దు చేయాల్సిందే. సో ఏజెన్సీని రద్దు చేయాలని మస్తు గట్టిగా చెప్తున్నారు. ఈ ఏజెన్సీతో మీకు పడే తిప్పలేంది అసలు? మాకు సరిపోదు అండి. ఇప్పుడు 20,000 ఎబో ఉంటుంది మా సాలరీ. వాళ్ళు సాలరీలో కట్ చేసి వాళ్ళ మిగతా అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటారు. ఏజెన్సీకి కూడా డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళు ఊరికే చేయరు కదా. ఏజెన్సీ కూడా ఇంత కమిషన్ ఉంటుంది కాబట్టి ఏజెన్సీ వాళ్ళు కూడా ఆ అమౌంట్ తీసుకొని మాకు 13,000 ఇస్తున్నారు. ఇంకన్నా మేడం ఏంది మీ పరిస్థితి? శాలరీ కోసమే మేడం. అందరూ ఇప్పుడు 13,500 ఏం సరిపోతుంది మేడం రూమ్? ఎన్ని నెలలు అవుతుంది జీతం తీసుకొని? మాకు పడుతుంది మేడం, 13,500 పడుతుంది మేడం. మాది ఇసు కూడా పోలీసు వెళ్ళిన ఇప్పుడు కాంటాక్ట్లో ఫోన్ చేస్తారా, మాకెందుకు ఫోన్ చేస్తారా మీరు అని వాళ్ళు ధైర్యంగా మాట్లాడతారు. ఈఎస్ఐపిఎఫ్ కటింగ్ చేస్తుంటారు, దాన్ని మేము అడిగిన తర్వాత వాళ్ళు మా కార్డు ఇయర్ ఏమి ఇయ్యరు, బూట్లు డ్రెస్సులు ఇస్తారని చెప్తున్నారు. మా శాలరీలు అన్నీ కటింగ్ అవుతాయి. మేము ధైర్యంగా అడుగుతున్నామో మీరు మాకు ఫోన్ చేయకూడదు, మీరు ఏడ పని చేస్తారో అక్కడ అడుక్కుని వాళ్ళు చెప్తారు. అదే మేడం. సరే ఏడ మీరు పని చేస్తారో వాళ్ళనే అడుక్కోమని చెప్తున్నారు. అడుక్కోవాల్సిన అవసరం లేదు, మీ జీతం మీకు ఇవ్వాలి. కానీ ఎందుకు అట్లాంటి పరిస్థితి? డ్రెస్సులు బూట్లు ఏమి ముందుకే మా శాలరీ కటింగ్ మొత్తం చేస్తారు మేడం. ఐడి కార్డు, డ్రెస్, బూట్లు అన్ని వంకలు చెప్పి కట్ చేస్తారు, ఇష్టం లేరు. 13,500 వేస్తారు మేడం. ఈ మిగతా జీతం ఎక్కడ శాలరీ ఎక్కడ ఎందుకు పోతుంది మేడం బయటికి? ఒక మనిషి మీద 6,000 రూపాయలు దొబ్బుతురాలు. మా కష్టం మాకు ఇస్తే అయిపోద్ది కదా మేడం. మధ్యలో ఏజెన్సీ ఎందుకు? ఈ మధ్యలో వీళ్ళెందుకు? డైరెక్ట్ మీ దగ్గర పని చేస్తున్నాం మేడం, మీరు డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లో చేయండి. ఈ మధ్యలో బోకర్ ఎందుకు మళ్ళీ? అంతేగా మేడం. మీ కష్టపడి పొద్దున్న లేస్తే కష్టపడి చేస్తున్నాం మేడం. మా జీతం మాకు బరాబర్ కావాలి. దాదాపు 6 సంవత్సరాలు మేడం. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో అట్లీస్ట్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మీ కష్టాలు తీరుతాయి అని అనుకున్నారు. అందుకే కదా మేడం గెలిపించింది, మాకు న్యాయం కావాలి. సో ఇది వాటర్ డిపార్ట్మెంట్ కష్టాలు. వాటర్ లేకపోతే హైదరాబాద్లో ఒక సుక్క నీళ్ళు ఎండాకాలం వస్తేనే మనం ఎంత అల్లాడతాం తెలుసు కదా. సో మనం అల్లాడేది ఒక రోజు 2 రోజుల్లో వాటర్ ట్యాంకులు తెప్పించుకొని మనం సర్ది పెట్టుకుంటాం. కానీ వీళ్ళ జీవితాలు చూస్తున్నాం కదా, 2 నెలల వరకు కూడా జీతం లేదు. కానీ వాళ్ళు కట్టాల్సిన అద్దెలు కట్టాలి, కుటుంబాన్ని నడిపించాలి, పిల్లలు ఉంటే పిల్లలు చెల్లెలు, స్కూళ్ళు, బుక్కులు, ఇవన్నీ కథలు కూడా చూసుకోవాలి. కానీ ఈ అన్ని పరిస్థితులు కూడా అప్పులు చేసుకున్న పరిస్థితికి వచ్చింది. కష్టం చేయాలి, జీతం మాత్రం చేతికి రాదు. సో ఇచ్చిన జీతం కూడా కాంట్రాక్టర్లు లంచాలు తీసుకొని, లేదంటే వాళ్ళు కమిషన్లకు అమ్ముడుపోయి ఒక్క మనిషి పైన 6,000 అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి ఆ పరిస్థితి ఎట్లా ఉందనేది. సో ఇప్పటికైనా సర్కారు వీళ్ళపైన దృష్టి పెట్టాలని మనం కూడా కోరుకుందాం.